తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందన్నారు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. బీఆర్ఎస్ లో ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక నామినేషన్లు వేయడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పార్టీని వీడి కాంగ్రెస్ చేరుతున్నారన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ కు కాలం చెల్లిందన్నారు. బయ్యారం మాజీ సర్పంచ్ కవిత్తో పాటు బీఆర్ఎస్ వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు నేతలు కాంగ్రెస్ లో చేరగా వారికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే కనకయ్య. టేగులపల్లి ఇప్పటికి 4 పంచాయతీలు అయినాయి. ఎల్లందులో 2 పంచాయతీలు, గాలు రాత్రి వరకు 4 అవుతాయి. యునానిమస్ అంటే చెప్పేది ఉట్టి కాదు, ఉరికమాటలు కాదు. ఇవి ఎలా ఇది? మన పార్టీ బలంగా ఉంది, యూనిటీగా ఉంది, కలిసి పనిచేస్తాం. దానివల్ల అయితే మన ప్రయత్నం కూడా చేయాలి. బీఆర్ఎస్ బలం లేదు, బలం లేదంటే తూర్చిపెట్టకపోయింది. మనం ఎప్పుడో చరిత్ర ఉన్నాడు పార్టీ, కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇంకా బతికే ఉంది. వాళ్ళు మొన్నటి వరకు ఏం చెప్పారు? కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది, చనిపోయింది, బతకదిగా అని చెప్పేవాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. 10 మంది ఈ విధంగా అభ్యర్థులు అంటే మన పార్టీ ఎంత పెద్ద ఎత్తున బలంగా ఉంది అని ఒక ఆలోచన చేయాలి. ఇప్పుడు చెప్పారు రాంబాబు గారు, ఏం చెప్పారు? ఎవరైనా ఎంతమంది అయినా పోటీలో ఉండొచ్చు, అందరూ అర్హులే. దాంట్లో వరకు ఉన్నటువంటి అంశాలు కూడా ఉంటాయి. ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారు, ప్రజల్లో ఎవరికి అభిమానం ఉంది, ప్రేమ ఉంది,